నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మహానాడు సభ కడపలో ఎంతో అద్భుతంగా 3 రోజులు జరిగింది. అయితే దీని మీద లక్ష్మీ పార్వతి దుష్ప్రచారం చేస్తుంది. అది మహానాడు సభే కాదు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ పథకాలు కానీ ఏది ఒకటి నెరవేర్చకుండా మహానాడు సభ అని పెట్టారు. ఇది మహానాడు సభే కాదన్నట్టు లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు. అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే. కడపలో జరిగిన మహానాడు సభ 3 రోజుల పాటు ఎంతో అద్భుతంగా జరిగింది. అది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే లక్ష్మీ పార్వతి దుష్ప్రచారం చేస్తుంది కూటమి ప్రభుత్వం మీద. అంటే ఇచ్చిన పథకాలు ఒకటి అమలు చేయకుండానే మహానాడు సభను పెట్టి దేనికి ప్రయోజనం అన్నట్టు ఆమె వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి? అంతకంటే ముందు ఆవిడ మాట్లాడిన మాటల్లో ఆ మహానాడు సభ ఏదైతే పెట్టారో ఆ భోజనాల ఖర్చు లేకుండా ఆ షామియానాలు, టెంట్లు, కుర్చీలు, ఆ సభకి అన్ని రకాల ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అది గవర్నమెంట్ డబ్బు అని చెప్పింది ఆవిడ. అది ప్రైమరీ. ఇది మహానాడు సభ అని ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి పలు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మహానాడు అంటే ఒక సంక్రాంతి, ఒక ఉగాది లాగా ఇది ఒక పండగ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్ని రేంజ్లో మహానాడుని స్వీకరించారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. 1983 మొదల నుంచి కూడా రామారావు ఏదైతే ఈ పార్టీని స్థాపించాడో అప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓన్ చేసుకున్నారు ఆ పార్టీని. ఇదైతే చెప్పగలను. రామారావు గారు ఎప్పుడైతే చనిపోయినారో ఆయన ఎందుకు చనిపోయినాడు, ఏ విధంగా చనిపోయినాడు, అదొక డెప్త్ సబ్జెక్టు. అది నేను చెప్పదలుచుకోవాలి. ఇంకొక రోజైనా చెప్పుకుందాం. సరే, చనిపోయిన మొదలు 1-2 సంవత్సరాలు ఏదన్నా ఆవిడకి ఏదన్నా కొద్దిమేర బాధ ఉంటుందేమో. కానీ తర్వాత రాజశేఖర రెడ్డి చెంతన చేరి, లేకుండా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు చెంతన చేరి ఈ టీడీపీని తిట్టిందే ఇదే పని. ఈ మహానాడు మొన్న ఎక్కడైతే జరుగుతూ ఉందో, నన్ను తట్టి లేపుతున్నారు, నన్ను పిలుస్తున్నారు, మళ్ళీ నేను వార్తలో ఉండొచ్చు అని చెప్పి సమరపడిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి లక్ష్మీ పార్వతి. ఏడేదో చంద్రబాబు గారు ఆడ వెలిగిపోతున్నారు, సీఎం హోదాలో ఆడ అద్భుతమైన ప్రసంగాలు ఇస్తున్నారనో, లేకుండా ఉంటే ఈ పసుపు బట్టలు వేసుకొని అందరూ ఒక ఆనంద వాతావరణంలో ఉండారనేతో పాటు ఈ టీడీపీ వాళ్ళతో పాటు ఇంకొకరికి కూడా పండగ ఎవరికైనా ఉందంటే ఈ లక్ష్మీ పార్వతికే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఎవరి ద్వారా అయిన వాళ్ళ పిఏ ద్వారా ఫోన్ చేసి ఏమ్మా ఎక్కడున్నామా మాట్లాడలేదమ్మా అని అడుగుతాడు లక్ష్మీ పార్వతికి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ కాల్ వస్తుంది, టీడీపీ వాళ్ళు కానీ లేకుండా ఉంటే చంద్రబాబు గారు కానీ వెలిగిపోయే సమయంలో లక్ష్మీ పార్వతికి ఇన్కమింగ్ కాల్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అందుకు ఈవిడి హ్యాపీ. ఎప్పుడైనా సరే ఈ చంద్రబాబు గారు ఒక రేంజ్లో వెలుగుతున్నాడు, లేకుంటే రామారావు గారిని పొగుడుతున్నారంటే లక్ష్మీ పార్వతికి అదొక పండగ వాతావరణం. దాన్ని మనం తప్పు పట్టాల్సినే పనిలే. ఆవిడ ఏదైతే విమర్శిస్తుందో సరే. ఇంకొక విమర్శ ఏంటంటే ప్రభుత్వం డబ్బు అని చెప్తుంది. నేను చెప్పడం కంటే ఆనం వెంకటరమణారెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు, ఆయన అద్భుతంగా చెప్పినాడు. క్లియర్ కట్గా ఆడ తింటానే అంటే ఈ భోజన వసతులు ఏదైతే పెట్టారో ఆడ టీడీపీకి సంబంధించి అక్కడ భోజనాలు తింటానే ఆ రోజు ప్రతి ఖర్చు కూడా క్యాలిక్యులేషన్ వేసి చెప్పినారు. మా డబ్బుతో మేము పెడుతున్నాము. ఏది మనం ఇప్పుడండి టీడీపీ కార్యకర్తలు ఎంతమంది 1,10,00,000 పైచిలుకు ఆంధ్ర తెలంగాణలో కలిపి మెంబర్షిప్ ఉన్నది. ఒక్కొక్క మనిషి 100 రూపాయలు ఇస్తే ఎంత అవుతుంది? దాదాపు 100 కోట్లు దాటిపోయి అక్కడికే సింపుల్గా. కొంతమంది ఎటువంటి మెంబర్షిప్స్ ఉన్నాయంటే 1,50,000 రూపాయలు కూడా ఇచ్చి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 1,00,000 రూపాయలు, కొద్దిమంది ఎమ్మెల్యేలు 1,00,000 రూపాయలు ఇచ్చి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొద్దిమంది వాళ్ళ శక్తి మేర 3,000 రూపాయలు ఇచ్చి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. యూకే యుఎస్లో ఉండేవాళ్ళు అయితే 50,000, 70,000, 1,00,000, కొంతమంది అయితే 10 లక్షలు కూడా డొనేషన్ ఇచ్చి కేవలం ఒక సింగిల్ మెంబర్షిప్ కోసం ఆ రేంజ్లో ఖర్చు పెట్టారు. ఇంకా 100 కోట్లు, దాదాపు 200 కోట్లు, 300 కోట్ల పైన వసూలైంది. మొన్న పెట్టిన ఖర్చు మ్యాక్సిమం వేసుకుంటే ఎంత అవుతుంది? 5 కోట్లు, 10 కోట్లు ఒకవేళ అయ్యేది. అంతా ఎవరి డబ్బు? పార్టీ డబ్బు. కార్యకర్తలు 5 సంవత్సరాల పాటు ఒక సైకో అనుకోండి, ఒక సైతాన్ అనుకోండి, అతని చేతను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయి ఎవరైనా సరే అండి సంక్రాంతి టైంలో అందరూ పండగ వాతావరణం ఎందుకు చేసుకుంటారు? ఈ రైస్ ప్యాడీ ఏదైతే చేస్తారో అది కానీ, షుగర్ కేన్ కానీ, ఇవన్నీ పైరు బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ దగ్గర కొద్దిమేర డబ్బులు ఉంటాయి. ఇన్ని నెలలు పడిన కష్టానికి ఆనందం, ఒక సెల్ఫ్ రిలీఫ్ లేనిది వాళ్ళు ఇంకా లైఫ్ టైం వాళ్ళు వేస్ట్. నెక్స్ట్ 2-3 నెలలు ఏదైనా అనారోగ్యాలు పాలవుతారు. సో ఒక పండగ వాతావరణం అనేది ఖచ్చితంగా కావాలా. ఇది తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టము, ఏది మహానాడు పెట్టడం. సో పూర్తిగా రిలీఫ్ అయిపోయినారు ఈ మహానాడుతో. దాంట్లో తప్పే ఉండదు. మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకొని చేసుకున్నామని ధైర్యంగా చెప్తున్నారు. వీళ్ళ మాదిరి ఇప్పుడు మద్యం స్కామ్ ఉన్నది. వీడు మాట్లాడిన మాటలు ఎక్కడ, మద్యం స్కామ్ ఎక్కడ,
నేను మాట్లాడుతుంది 5 కోట్ల నుంచి 10 కోట్ల గురించే నేను మాట్లాడుతుంది. మహానాడుకి ఏదైనా ఖర్చు అయ్యింటే 5 కోట్ల నుంచి బేషుగ్గా చేసింటే 10 కోట్లు ఉంటుంది. అది ఎక్కడ తోపులాట లేకుండా లేదా ప్లేటు పళ్ళాలు పట్టుకొని అప్పుడు అమర్నాథ్ రెడ్డి అని చెప్పి అంతకుముందు ఐటీ మినిస్టర్ ఆయన హ్యాండ్ ఓవర్లో జరిగింది కదా, బయట నుంచి వేరే కోట్లు గీట్లు వేసుకొని వచ్చి బయట రోడ్డు పైన నూడిల్స్ బండి పెట్టుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తీసుకొచ్చి ఒక కోట్ వేసుకొని తీసుకొచ్చి ఇంతమంది హాజరైనారు అంతమంది హాజరైనారని చెప్పి డెలిగేట్స్ మాత్రం చూపించే ప్రయత్నం చేశారు. ఆ రోజు చూసాం ఒక కోడిగుడ్డు కోసం కొట్లాడుకున్న ప్రయత్నాలు, నీళ్ళ బాటల కోసం లాక్కోవడాలు, ఆహార పొట్లాల కోసం లాక్కోవడాలు. ఎవరైనా సరే ఈ డెలిగేట్స్ అంటే ఒక 5-6 పీసులు యాపిల్ లేకుండా ఉంటే ఏదైనా డ్రాగన్ ఫ్రూట్ అంత చిన్న పీసులు ఇస్తే ఫార్మాలిటీ కోసం 1-2 తిని వాళ్ళ పాటు వాళ్ళు హోటల్ పోయి ఆడ తింటారు. వీళ్ళు చెప్పి వైసీపీ హయాంలో జరిగినటువంటి డెలిగేట్స్ మిందబడి కొట్టుకొని ఆహార పొట్టాల కోసం కొట్లాడుకున్నారు. అదే అక్కడ మహానాడు ఒక్క స్ట్రిక్ట్గా ఒక సిస్టమేటిక్గా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక పార్కింగ్ మొదలు భోజనాలు మొదలు ఒక ఫ్యాన్లు కానీ లేదా కుర్చీలు కానీ ప్రతి ఒక్కరికి ఆ రేంజ్లో వసతి కల్పించారు. సో నేను చెప్తాను ఏంటంటే 5 నుంచి 10 కోట్లు ఖర్చు ఉండొచ్చు కాక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేసినటువంటి 3,200 కోట్ల నుంచి 3,700 కోట్ల రూపాయలు ఒక సింగిల్ జోబీలోకి పోయిందంటే మద్యం స్కామ్లో దీనిపైన మాట్లాడగలుగుతుందా? మనం 5 నుంచి 10 కోట్ల గురించి మాట్లాడుతున్నాం. 3,200 ఎక్కడ అంటే వందల కోట్లు కలిపితే 3,200 కోట్లు. ఈవిడ ఈ ప్రభుత్వం డబ్బులు అయ్యి అని మాట్లాడితే ఎన్ని ఇంత వయసు పెరిగినా కూడా ఆవిడ ఎప్పుడు మాట్లాడినా కూడా ఇదే అదేదో ఉంటుంది, పాడిందే పాడరా పలానా అని. అనవసరం ఆవిడ మాట్లాడిన మాటలు అంత సీరియస్గా తీసుకోవాల్సినంత పని లేదు. వైసీపీ వాళ్ళు అసహించుకుంటారు ఇట్లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే. కొద్దిగా స్టేచర్ ఉండే వాళ్ళని లేదా చదువుకున్న వాళ్ళని వాళ్ళ దగ్గర మాట్లాడిండి అయ్యా జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారిని అయితే కోరుకుంటున్నారు. లక్ష్మీ పార్వతి వ్యాఖ్యల్లో ఇప్పుడు స్కూల్కి సంబంధించి అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది. అట్లానే రాజధాని అభివృద్ధి కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్ని జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తే ఇప్పుడు మేం చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు అన్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి? జోక్ ఆఫ్ ద డీకేడ్ అంటారు చూడు. ఈ మిలీనియం అంటే 10 సంవత్సరాల్లో అతిపెద్ద జోక్ ఏదన్నా ఉండాలంటే ఇదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ని డెవలప్ చేశారని చెప్పింది ఆవిడ. ఇప్పుడు ఒకటండి, పల్లెటూరులో పెళ్లి చేసుకున్న వాళ్ళు అతి సమీపాన్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యంగా పెళ్లి చేసుకొని బిడ్డలు పుట్టి ఒక 2.5 సంవత్సరం 3 ఏళ్ళు దాటిన పిల్లల్ని ఎక్కడికి పంపిస్తారు? అక్కడ దగ్గరున్నటువంటి అంగన్వాడీ స్కూల్కి పంపించి ఆడ ABCDలో ఆలో నేర్పిస్తారు. ఆడ కూర్చొని నేర్చుకొని రావాలా, స్కూల్ అలవాటు అవుతుంది. కొద్దిమేర అంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాటిన తర్వాత ప్రైమరీ స్కూల్కి అని చెప్పి 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ 7th క్లాస్ రేంజ్కి బయట 5 కిలోమీటర్ల పరిధిలో ఉండే స్కూల్కి పంపించవచ్చు, దాంట్లో తప్పులేదు. ఈ సింగల్ ఊర్లో ఉండేటి అంగన్వాడీ స్కూల్స్ని వేల కొద్ది ఊర్లో లేకుండా తరలించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి. దాంట్లో అభివృద్ధి ఏడ చూస్తాం మనం? సో ఈ చిన్నపిల్లల్ని ఏం చేయాలా? 5 కిలోమీటర్ల పరిధి దాటిపోయి ఈ తల్లిదండ్రులు బిడ్డలను ఆడ వదిలేసి వాళ్ళకు తిండి తిప్పలు ఎట్టో ఏదో ఒక టెన్షన్ కదా. అంగన్వాడీకి అక్కడ అంగన్వాడీలన్నీ ఎత్తేసి ప్రైమరీ స్కూల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా చెప్పగలుగుతుంది? సో 5 కిలోమీటర్ పరిధిలో స్కూల్ ఉండదు. చాలా చోట్ల వేల చోట్ల మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ పరిస్థితి జరిగింది. ఏ విధంగా స్కూల్ డెవలప్ చేసింది? ఇంకొకటి, అక్కడ ఈ వాలంటీర్లకి అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హెడ్స్ ఎవరైతే ఉంటారో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి జారీ చేసినటువంటి హుకుం ఏంటంటే దేశ స్థాయిలో అంటే కొన్ని ర్యాంకింగ్లు ఇస్తారు, లిటరసీ రేటు వాటి కోసం ర్యాంకింగ్లు ఇచ్చినప్పుడు ఈ పిల్లలు ఎవరైతే ఉంటారో అక్కడ స్కూల్స్ వెళ్ళకున్నా కూడా వాళ్ళ పేర్లు రిజిస్టర్లో నమోదవ్వాలా, వాళ్ళు చదువుకునేట్టు ఉండాలా అని చెప్పి ఎంత అంటే దాదాపు 20% మంది నారా లోకేష్ గారు ఇప్పుడు ఐటీ మినిస్టరు అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా వచ్చినప్పుడు ఇప్పుడు చెక్ చేస్తే దాదాపు 20% మంది పైన అదంతా ఫేక్ డేటా ఉండాలి. ఆ 20% మందికి నారా లోకేష్ గారు పర్సనల్గా టీచర్లందరినీ పంపించి వాళ్ళ ఇండ్లకు పంపించి స్కూలుకు వచ్చే మార్గం చేశారు. 20% మందిలో ఒక 4-5 మంది డ్రాప్ అవుట్లు అయినా కూడా మిగిలిన 16 మంది అయినా సరే బాగా చదువుకొని ఈ రోజు కాకుంటే ఇంకొక రోజు మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఆ 10th ఇంటర్ అంటే వాళ్ళు చదువుకునే కొద్ది ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. సో రియల్ అంబిషన్తో క్లియర్ కట్గా ఒక పూర్తి స్థాయి విజన్తో వాళ్ళ నాన్నగారు మాదిరి నారా లోకేష్ గారు కూడా ప్రవర్తించిన తీరు. ఇంకొకటి చూసాం, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎక్కడ కూడా మేనిఫెస్టోలో కూడా ఇవ్వలేదు. ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా మధ్యాహ్నం పథకం భోజనం మధ్యాహ్నం పథకం పెడుతున్నాం అని చెప్పి నారా లోకేష్ గారు ఎక్కడ చెప్పలా, పాదయాత్రలో కూడా చెప్పలా. ఉన్న పళ్ళంగా వచ్చి అంటే ఆయన ఏదైతే ఒక శాఖ తీసుకున్నారో ఆ శాఖలో ఇంకా పూర్తి స్థాయి అభివృద్ధిని కాదు కానీ సంక్షేమ పథకాలు అందాలని చెప్పి ఇవ్వని మాటకు కూడా
ఇంటర్మీడియట్ పిల్లలు కూడా మధ్యాహ్నం భోజనం పెడుతున్నటువంటి ధీరోదాతలు ఎవరైనా ఉన్నారంటే, దాతలు ఎవరైనా ఉన్నారంటే నారా లోకేష్ గారు. అది కూడా ఏమన్నారు, నేను దాతను కాదు స్వామి, నా వృత్తి నేను చేస్తున్నాను, నా బాధ్యతగా నేను నిర్వర్తిస్తున్నాను. ఎక్కడ మీ స్కూల్ బెల్ట్ పైనో లేకుంటే ఏడన్నా పాంప్లెట్ల పైనో నా పేరు కానీ నా ఫేస్ కానీ ఎక్కడ వేయద్దు, మీరు చేతనైతే సీఎం ఫోటో కూడా వేయద్దు, మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క లోగో వేయండి చాలు, ఏదైనా మంచి పనులు చేస్తే అని చెప్పి సొంత సెల్ఫ్ డబ్బా కూడా కొట్టుకున్నటువంటి మహోన్నత వ్యక్తులు వీళ్ళు. ఐటీ మినిస్టర్ గారు కావచ్చు, చీఫ్ మినిస్టర్ గారు కావచ్చు, అటు అటవీ శాఖ రూరల్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా. సో ఒక క్లియర్ కట్గా ఒక అంబిషన్లో వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళ ప్రయత్నాన్ని మనం అయితే అభినందించక తప్పదండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.